హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీటెట్ 2022లో 9th ఆగస్ట్ 2022లో జరిగిన షిఫ్ట్ 1 పేపర్ మ్యాథ్స్ బిట్స్ అనేవి స్కూల్ అసిస్టెంట్కి సంబంధించిన పేపర్లో ఉన్న మ్యాథ్స్ బిట్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ బిట్, ఏ యొక్క జీతం బి కంటే 20% ఎక్కువ అయినా బి యొక్క జీతం ఏ కంటే ఎంత శాతం తక్కువ అని అడిగారు. సో మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనకి ఇక్కడ ఎక్కువ అన్నారు. సో దీన్ని తీసుకుంటే మనకి X% ఎక్కువ లేదా పెరిగెను లాభం అన్నప్పుడు ఈ ఫార్ములాని తీసుకోవాలి. X/100 + X × 100. సో తగ్గిన అన్నారు. ఇక్కడ 20% తక్కువ అంటే ఈ ఫార్ములా తీసుకుంటాం. సో మనకు అడిగింది ఎక్కువ కాబట్టి ఫస్ట్ ఫార్ములా తీసుకుంటాం. ఫస్ట్ తీసుకుంటే మనకి ఏమవుతుంది, X = ఎంత అవుతుంది, 20% కాబట్టి X = 20% కాబట్టి X/100 + X × 100 = 20/100 + 20 × 100. సో 20/100 + 20 అంటే 120. 20/120 × 100. సో ఈ 0 0 క్యాన్సిల్ అవుతుంది. ఈ 2 అనేది 12లో 6 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఈ 6లోను 100లోను 2 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది. ఇందులో 50 టైమ్స్, ఇందులో 3 టైమ్స్. సో మనకి ఎంత, 50/3 వచ్చింది. సో 50/3లో 3తో 50ని డివిజన్ చేస్తే మనకి ఎంత వచ్చింది, 16. 2/3% వచ్చింది. సో ఎంత శాతం తక్కువ అంటే 16 2/3. ఆప్షన్ 1 అనేది కరెక్ట్. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం, ఇద్దరు వ్యక్తులు గుడికి ఇరువైపులా నిలబడి 30 మీటర్ల ఎత్తుగల గోపురాన్ని 30 డిగ్రీల కోణం మరియు 60 డిగ్రీల ఊర్ధ్వ కోణంతో పరిశీలించిన వారిద్దరి మధ్య గల దూరం ఎంత? సో మనకి ఇక్కడ నుంచి ఇది గోపురం ఎత్తు అనుకుంటే ఇది ఎంత ఇచ్చారు, 30 మీటర్లు ఇచ్చారు. సో గోపురానికి ఇరువైపులా అంటే ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఇక్కడ ఒక వ్యక్తి ఉంది, ఇక్కడ ఒక వ్యక్తి. ఇక్కడ ఉన్న వ్యక్తి 30 డిగ్రీల కోణంతో ఉండి, ఇక్కడ ఉన్న వ్యక్తి 60 డిగ్రీల కోణంతో చూసిన ఊర్ధ్వ కోణంతో పరిశీలించిన వారిద్దరి మధ్య గల, సో ఇద్దరి మధ్య గల కోణం ఎంత అని అడుగుతున్నారు. మధ్య గల దూరం, ఈ దూరం ఎంత అని అడుగుతున్నారు. ఈ దూరం అంటే ఎంత, X. బి నుంచి సికి X అనుకుంటే సి నుంచి డికి Y అవుతుంది. సో X + Y = ఎంత అని అడుగుతున్నారు. ఫస్ట్ మనకి ఊర్ధ్వ కోణంతో అన్నారు కాబట్టి ఫస్ట్ యాంగిల్ బిది ఫైండ్ అవుట్ చేస్తే tan θ ఎంత అవుతుంది, ఎదుటి భుజము బై ఆసన్న భుజము కాబట్టి 30/x అవుతుంది. సో tan 30 అంటే ఎంత మనకి, 1/√3 కాబట్టి 1/√3 = 30/x. సో ఈ x అనేది ఇటు తీసుకొస్తే, దీన్ని ఇటు తీసుకొస్తే ఏమవుతుంది, ఈ భిన్నం అనేది 1/√3 అనేది ఇక్కడికి వస్తే ఏమవుతుంది, √3 అవుతుంది. అంటే x = 30√3 అవుతుంది. సో ఇది x వాల్యూ, ఇది x వాల్యూ వచ్చింది. ఈ వాల్యూ వచ్చిన తర్వాత ఏమంటున్నారు, అది దేని నుంచి, యాంగిల్ ఏబిసి నుంచి చేస్తుంది. మనకి ఎంత వచ్చింది, x = ఈ x వాల్యూ ఎంత వచ్చింది, 30√3 వచ్చింది. సో తర్వాత మళ్ళీ 60 డిగ్రీల కోణంతో చేసినప్పుడు చూడాలి కదా. సో తర్వాత tan θ సో మనకి ఇది కావాలి, ఇక్కడ ఉన్నది ఇది y అనుకుంటే ఇది 30 అవుతుంది. tan θ = 30/y అవుతుంది. సో ఇక్కడ ఎన్ని డిగ్రీలు ఉంది, 60 డిగ్రీలు కాబట్టి tan 60 అంటే 30/y. సో y ఇక్కడ నుంచి tan 60 అంటే √3 కాబట్టి √3 = 30/y. y ఇటు నుంచి √3ని తీసుకొస్తే ఏమవుతుంది, 30/√3. సో మనకి హారంలో √3 ఉంటే సింప్లిఫికేషన్ ఈజీ అవ్వదు కాబట్టి మనం √3/√3 తోటి 30√3ని మల్టిప్లై చేస్తాం. సో అప్పుడు ఏమవుతుంది, 30√3/√3 × √3 ఏమవుతుంది, 3 అవుతుంది. సో ఈ 3 అనేది 30లో 10 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 10√3 వచ్చింది. సో మనకి y = 10√3 వచ్చింది. సో ఇప్పుడు ఏమంటున్నారు, ఈ రెండింటి మధ్య దూరం కాబట్టి X + Y అంటే X + Y = X ఎంత వచ్చింది, 30√3 + 10√3 y = సో ఎంత, 40√3 మీటర్స్. 40√3 మీటర్స్ అంటే ఆప్షన్ 1 అనేది కరెక్ట్. నెక్స్ట్ బిట్, థర్డ్, సూక్ష్మీకరించమన్నారు. √1 + cos θ/1 - cos θ అని సూక్ష్మీకరిస్తే మనకి దీన్ని ఈ 1 - cos θ అకర్ణయం చేస్తే ఏమవుతుంది, హారాన్ని అకర్ణయం చేసినప్పుడు ఇక్కడ 1 - cos θ ఉంది. సో మనకి అకర్ణయం చేసినప్పుడు ఏమవుతుంది, 1 + cos θ అవుతుంది. సో √1 + cos θ/1 - cos θ × 1 + cos θ/1 + cos θ. సో ఇది క్యాన్సిల్ చేస్తే మనకి 1 వస్తుంది కాబట్టి హారాన్ని అకర్ణీయ చేయడం అంటే ఈ విధంగా చేస్తాం.
సో ఇప్పుడు మనకి ఇక్కడ 1 ప్లస్ కాస్ థీటా ఉంది, ఇక్కడ 1 ప్లస్ కాస్ థీటా ఉంది. సో 1 ప్లస్ కాస్ థీటా హోల్ స్క్వేర్, 1 ప్లస్ కాస్ థీటా హోల్ స్క్వేర్ బై ఇక్కడ ఇది ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి ఫార్ములా రూపంలో ఉంది. సో ఏంటి, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఈ ఫార్ములాని సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమవుతుంది, 1 స్క్వేర్ మైనస్ కాస్ స్క్వేర్ థీటా. 1 స్క్వేర్ మైనస్ కాస్ స్క్వేర్ థీటా అంటే సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1, సైన్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1 మైనస్ కాస్ స్క్వేర్. సో దీని వాల్యూ ఎంత అవుతుంది మనకి, సైన్ స్క్వేర్ థీటా అవుతుంది. సో 1 ప్లస్ రూట్ ఆఫ్ 1 ప్లస్ కాస్ స్క్వేర్ థీటా హోల్ స్క్వేర్ బై సైన్ స్క్వేర్ థీటా. సో మనకి ఇక్కడ హోల్ స్క్వేర్ ఉంది, ఇక్కడ హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి ఈ హోల్ స్క్వేర్ ఈ రూట్ క్యాన్సిల్ అవుతుంది కదా రెండింటికి. అప్పుడు ఏమవుతుంది, బయటకి ఏమొస్తుంది, ఇక్కడ 1 ప్లస్ కాస్ థీటా హోల్ స్క్వేర్లో 1 ప్లస్ కాస్ థీటా బయటకు వస్తుంది, ఇక్కడ సైన్ స్క్వేర్ థీటాలో సైన్ థీటా బయటకు వస్తుంది. సో దీన్ని ఏ విధంగా రాయొచ్చు, మనం సెపరేట్ చేస్తే 1 బై సైన్ థీటా ప్లస్ కాస్ థీటా బై సైన్ థీటా. సో దీనికి మనం ఇవి రెండు యాడ్ చేసినప్పుడు ఏమవుతుంది, 1 ప్లస్ కాస్ థీటా బై సైన్ థీటా అవుతుంది. కాబట్టి సో మనకి ఇచ్చిన ఆప్షన్స్లో మనకి కరెక్ట్ ఆన్సర్ రావాలి కాబట్టి ఈ విధంగా మనం సెపరేట్ చేస్తాం. 1 బై సైన్ థీటా అంటే ఎంత, కొసెకండ్ థీటా. సో కొసెకండ్ థీటా ప్లస్ కాస్ థీటా బై సైన్ థీటా అంటే కాట్ థీటా. సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్, ఆప్షన్ 2 కరెక్ట్. నెక్స్ట్ ఫోర్త్ది, కొసెకండ్ 31 డిగ్రీస్ మైనస్ సీకెండ్ 59 డిగ్రీస్ విలువ ఎంత. సో కొసెకండ్ 31 మైనస్ సీకెండ్ 59 అంటే దీన్ని ఏ విధంగా రాయొచ్చు, సీకెండ్ 90 మైనస్ థీటా ఈక్వల్ టు కొసెకండ్ థీటా. సో దీన్ని మనం సీకెండ్ 59ని సీకెండ్ 90 మైనస్ 31 కింద రాసుకుంటే సీకెండ్ 90 మైనస్ థీటా అంటే ఎంత, కొసెకండ్ థీటా కాబట్టి. సో కొసెకండ్ 31 మైనస్ కొసెకండ్ 31. సో ఇక్కడ ఇది ప్లస్ వాల్యూ, ఇది మైనస్ వాల్యూ, ఇది క్యాన్సిల్ చేస్తే 0 వస్తుంది. సో మనకి విలువ ఎంత, 0. ఆప్షన్ 1 అనేది కరెక్ట్. నెక్స్ట్ ఫిఫ్త్, tan 90 విలువ, tan 90 విలువ అనేది నాట్ డిఫైన్డ్. ఆప్షన్ 3 అనేది కరెక్ట్. సో ఇక్కడతో ఈ 5 బిట్స్ కంప్లీట్ చేయడం జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరి కొన్ని బిట్స్తో మీ ముందుంటాం. థ్యాంక్ యూ.